వాత్సల్యంలో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, అమలవుతున్న పథకాలు, బాల్య వివాహాలు నిర్మూలన తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీలు యుద్ధం ప్రకటించారు. జనాభా ప్రతిపాదకన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్మదీక్ష చేపట్టారు. పాలకులు బీసీలను నమ్మించి మోసం చేస్తున్నారని ఆరోపించారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ అమలు అయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కల్వ శ్రీరాంపూర్ మండలం మిర్జంపేట్, వెన్నెంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామనారావు సందర్శించి పరిశీలించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి 5వసారి కొనుగోలు జరుపుతున్నామని, ఎప్పటిలాగే ఏ సెంటర్లో కూడా రైతులకు సమస్య రానియమని చెప్పారు. ఎలాంటి కట్టింగులు లేకుండా కొనుగోలు పూర్తి చేస్తామన్నారు. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ జనగామలో 45 లక్షల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. జనగామ ప్రాంత అభివృద్ధి దిశగా సుమారు 3 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు మరియు యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను త్వరగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.